పట్టుబట్టింది. భక్తులను గుర్తుపట్టడమే కాదు, భక్తులను ఇంటికి ఆహ్వానించుకునేటువంటి వ్యక్తి. యేసయ్య ఏమన్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు కాదు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వెళ్ళాడట ఆయన. ఎలీషా వెంట గేహజీ కూడా ఉండేవాడు, ఇద్దరు వచ్చేవాళ్ళు. అయితే ఆమె తన భర్తకు చెప్పింది, ఏమండే ఏమండే ఏమాయ్, మీరు గమనించారా మన ఇంటికి వస్తున్న దైవజనుడిని? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమె మాట్లాడుతుంది భర్తతో. అదేంది, ఇద్దరు కదా వస్తుంది, ఇద్దరు కదా, దైవజనుడైన ఎలీషా, శిష్యుడైన గేహజీ, ఇద్దరు కదా వస్తుంది. వస్తున్నప్పుడు మరి ఇద్దరు మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వ్యక్తులు భక్తి గల దైవజనులని నేను ఎరుగుదును కదా అనాలి. కానీ మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అంటే నిజంగా దైవత్వం, నిజంగా ఆత్మీయత, నిజంగా భక్తి, నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంది ఒకడే అని గుర్తుపట్టింది. గెహజీ వ్యవహారం గమనించేసింది. ఎందుకంటే గెహజీలో భక్తుల క్వాలిటీ కనపడలా ఆమెకి. అందుకని మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవారు అనలా, వచ్చుచూ పోవచ్చున్నవాడు అని ఒకడిని స్పష్టంగా మాట్లాడింది. అంటే ఒకడు సరిగ్గా భక్తిపరుడు, ఆత్మీయుడు, నిజంగా క్రమం కలిగిన వాడు. ఇంకొకడు ఉన్నాడు, చూపులు కొంచెం తేడాగా ఉన్నాయి కాబట్టి ఆయన భక్తుల లిస్టులో నేను చేర్చలేను. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు చూపులు తేడాగా ఉంటాయి. ఏమండి, భార్య పక్కన ఉన్నా సరే ఎవరన్నా కొంచెం గ్లామర్గా కనపడదు చాలు, పెడ తిరిగినట్టు చూస్తూ ఉంటాడు, అట్లా తిరిగిపోతున్నట్టు ఆ మనిషి పోయిన లెక్క చూస్తూ ఉంటాడు. పక్కన భార్య ఏంది ఏంది అనుకుంటా చూస్తూ ఉంటాడు. పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. ఈ ఆడవాళ్ళకి అర్థమైపోతుంటే ఈడేదో దేబ్రహ్మోడు ఎటు చూస్తున్నాడు ఏందని ఆడవాళ్ళు అనుకుంటారు కూడా. ఒక్కొక్కడికి అర్థం కాదు, చూస్తూ ఉంటాడు, అలాగే మింగేసిరేడు చూస్తూ ఉంటాడు. పక్కన ఎవరున్నారు ఏంది, వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, ఏంది, సిగ్గే ఉండదు, తగులుతారు ఇట్టంటి వాళ్ళు. మరి వీడి దగ్గర అట్లాంటి చూపు కనపడిందో ఏం పోవడం మొత్తానికి. ఎందుకంటే ఇద్దరు వస్తే ఒకడిని పసిగట్టింది, ఒకడిని తేడాన్ని గుర్తుపట్టి ఆ ఒకడి గురించి మాట్లాడుతుంది. మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు. నెంబర్ 1, దేవుని కొరకు ఫలించాలన్న ఆశ కలిగింది. నెంబర్ 2, దైవజనులను గుర్తుపట్టేటువంటి శక్తి కలిగింది, వివేచన కలిగింది. నెంబర్ 3, భర్తతో మాట్లాడి ఏదో ఒక పూట అట్లా వచ్చి పోవటం కాదు, పర్మనెంట్గా మనం ఏదన్నా చేయగలమా అని భర్తను రిక్వెస్ట్ చేసి, ఇక ఎప్పుడొచ్చినా దైవజనుడు ఏ ఇల్లు వెతుక్కోకూడదు, నా ఇంటికే రావాలి, నా ఇంటికే రావాలి, నా ఇంట్లోనే అంత ఆతిథ్యం తీసుకోవాలి, నా ఇంటనే బస చేయాలి, నా ఇంటనే రెస్ట్ తీసుకోవాలని. అప్పట్లో ఇల్లు ఎంత పెద్దగా ఉండేయంటే, ఇల్లు ఒక రకంగా ఉన్న కాంపౌండ్లు చాలా పెద్దగా ఉండేవి. ఆ కాంపౌండ్ వాళ్ళు ఎంతయా, గోడ ఎంతయా అంటే ఒక పెద్ద గది వేసుకోవచ్చు ఒక కాంపౌండ్ వాళ్ళ మీద. ఇప్పుడు మామూలుగా ప్రహరీ గోడలు ఉన్నాయి, 9 అంగుళాలు ఉంటాయి, జాన ఉంటాయి ఈ గోడలు. కానీ అక్కడ కాంపౌండ్ వాల్ ఎంత ఉందంటే ఒక గది బట్టి అంత పెద్ద వాల్. అంటే అంతంత పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, భద్రత కోసం కట్టుకునేవాళ్ళు. ఆ కాంపౌండ్ మీద ఒక గది వేద్దామండి, ఆయన ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ కాంపౌండ్ మీద సపరేట్గా ఒక గది వేసామంటే ఇక ఆయనకు మనతో పని ఉండదు, మనకు ఆయనతో ఇబ్బంది ఉండదు. శుభ్రంగా అక్కడ ఉంటాడు. ఒక బల్ల, ఒక పీట, ఓ మంచం వేసామనుకో, ప్రశాంతంగా అంత పెడితే తిని అక్కడే కాస్త అడ్డం పడతాడు పాపం దైవజనుడు అని భర్తకు రిక్వెస్ట్ చేసి ఖర్చుకు సిద్ధపడుతుంది. ఇప్పుడు గది కట్టాలంటే ఖర్చు, లోపల ఏర్పాట్లు చేయాలంటే ఖర్చు, అయినా పర్వాలా, దైవజనుని నిమిత్తం, దేవుని నిమిత్తం పర్వాలేదు. భర్త కూడా ఆమె మాటకు లోబడ్డాడు. అడ్డు చెప్పలా. ఎందుకు అడ్డు చెప్పలా? తన భార్య భక్తి కలిగింది, అడ్డదిడ్డమైన మనిషి కాదు, పద్ధతి కలిగింది గనుక ఈమె భక్తిని బట్టి ఆయన కూడా ప్రభావితం అయ్యాడు. ఆమె ఏది చెప్పినా సరే అడ్డు చెప్పడు, ఎందుకంటే అతనికంటే చురుగ్గా ఆలోచించగలిగింది. నీ భర్త గురించి నేను అడుగుతాను, నువ్వు చెప్పగలవా సమాధానం? నీలో ఆ చురుకుదనాన్ని నీ భర్త గుర్తించాడా? నువ్వు ఒట్టి సోద్దాని నోరు మూసుకో అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీలో ఉన్న భక్తి, చురుకుదనం, ఆత్మీయత నీ హస్బెండ్ గుర్తుపడితే ఖచ్చితంగా నీకు విధేయత చూపుతాడు. నువ్వు ఏది చెబితే అది ఖచ్చితంగా చేద్దాం అమ్మాయి అంటాడు. అలాంటి మెట్టులోనికి స్త్రీలు రావాలి. ఇది స్త్రీల గురించి మాత్రమే సందేశం అనుకోవద్దు.
పురుషులకు కూడా వర్తించేటువంటి సందేశం. భక్తులను గుర్తుపట్టడం పురుషులు కూడా చేయాలి. దేవుని కోసం నేను ఫలించాలన్న ఆరాటం పురుషులకి ఉండాలి. మూడవది, అవసరమైతే దేవుని పని నిమిత్తము, దైవ జనుల నిమిత్తము, దైవ సేవ నిమిత్తము అవసరమైతే రిస్క్ చేయటానికి పురుషుడు కూడా పూనుకోవాలి. నాలుగవది, పురుషుడు కూడా కుటుంబంలో భక్తిపరుడై ఉంటే కుటుంబం మొత్తం కూడా పరిమళిస్తుంది. శారా తన భర్తని యజమానుడా అని పిలిచింది. ఏమని పిలిచింది? ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఒరేయ్, భార్య భర్తని రే అని పిలుస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడదు, ఎక్కడున్నావురా, ఎంతసేపు ఎదురు చూడాలిరా, త్వరగా రారా అంటుంది. ఎవరని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆయన, వాడికి అట్ట పిలిపించుకోవటం ఇష్టం అంట. నాకేం తెలుసు? అరే అంటే ఫ్యాషన్ అంట. ఏమండీలు పోయినాయి, యజమానుళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమండి, పల్లెటూరులో పిలిపి ఇంకో టైప్లో ఉంటాయి. దోయ్ ఇదిగో నిన్నే అని పిలుపులు. మా అమ్మ మా నాన్న అంటే పిలుచుకుంటారు. మా అమ్మ అంటది, మా నాన్న ఎక్కడున్నా సరే అంటాడు. ఈ ఆ భాష ఏందిరా నాకు అనిపించింది. నాకు దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. వాళ్ళు ఈయన అంటది, ఆయన ఎక్కడున్నా ఏ మూలలో సరే అంటాడు. ఇదేదో వెరైటీగా ఉంది అనుకున్నాడు నేను చిన్నప్పటి నుంచి అట్ట అనుకునే. ఇప్పుడు ఆ భాషలన్నీ పోయి అరే తురేలు వచ్చినాయి. ఆమెమో అరే, వాడేమో ఓసాయి. అది ఫ్యాషన్ అంట. నేను చెప్పడం కావాలంటే ఎంక్వైరీ చేసుకుని చూడండి. ఇప్పుడు అదే భాష, ఈ దరిద్ర కొట్టు భాషలు. కానీ ఆనాడు యజమానుడా అని అబ్రహాముని శారా పిలిచిందంటే ఏ విధంగా నడుచుకొని ఉంటే అలా ఆమె గౌరవించగలిగింది ఆ భర్తని. ఎంతటి సత్ప్రవర్తన తన భార్య ఎదుట కనపరిస్తే అంత బాగా ఆమె ఆయన గురించి మాట్లాడింది. ఏమండి అనలేదు, ఇంకొకటి అనలేదు, ఏలినవాడా, యజమానుడా, అంటే దైవజనుడా అని పిలిచింది అబ్రహాముని. నువ్వు దేవుని మనిషివి. ఆమె కూడా దేవునికి అంతే కనెక్ట్ అయింది. నేను చెప్తున్నా, ఓ స్త్రీ, నిన్ను బట్టి నీ భర్త దేవునికి కనెక్ట్ అయ్యేంత భక్తి నీలో కనపడాలి, అంత ఆత్మీయత, అంత ఒరిజినాలిటీ. నువ్వు నాసిరకం వ్యవహారం చేసావనుకో, సగం సగం చేసావనుకో, అవతలోడు కనెక్ట్ అవ్వడు దేవునికి. నువ్వు నాణ్యతగా నువ్వు దేవుని భక్తి చేసి నిజంగా దేవుని ప్రేమించి సరైనటువంటి భక్తిని నువ్వు కనపరచగలిగితే ఏనాటికైనా తప్పనిసరిగా నీ హస్బెండ్ దేవునికి కనెక్ట్ అవుతాడు, నీ సంతతి దేవునికి కనెక్ట్ అవుతారు. అవునట్లుగా నువ్వు ఆ మాదిరి చూపగలగాలి. పురుషుడు చూపగలగాలి, స్త్రీ చూపగలగాలి. ఆ నైతిక విలువలు కలిగి బతకాలి కుటుంబంలో. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాడు కదా. నా ఫ్యామిలీ విషయంలో నేను అదే ఛాలెంజ్గా తీసుకున్నా. నేను క్రొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా కుటుంబం విషయంలో నేను అదే ఛాలెంజ్గా తీసుకున్నానండి. నేను నా ఫ్యామిలీని ప్రభావితం చేయలేకపోతే సమాజాన్ని ప్రభావితం చేయలేను. ముందు నా ఫ్యామిలీని గెలవాలి నేనని నోటిని కంట్రోల్ చేసుకున్నా, చేతుల్ని కంట్రోల్ చేసుకున్నా, నా ప్రవర్తనని కంట్రోల్ చేసుకున్నా. నా వాళ్ళు నన్ను పరీక్ష చేయటం మొదలుపెట్టారు. వీడు నిజంగా మారాడా, అసలు వీడి క్యారెక్టర్ ఏంటని నన్ను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టారు. దేవుని కృపను బట్టి టపా 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 నాలో కలిగిన మార్పును చూసి మొత్తం బాప్తిస్మాలు పొందారు. దేవుడి కృప, భక్తితోనే వాళ్ళని గెలిచా. బెదిరించి గెలవలేదు, లేకపోతే కొట్టి తిట్టి గెలవలేదు. మోకాళ్ళుని ప్రార్థన చేయటం, సత్ప్రవర్తన కనపరచడం, అందరి విషయంలో బాధ్యతగా వ్యవహరించడం, మొత్తం మీద టోటల్ ఫ్యామిలీ మొత్తం దేవునికి కనెక్ట్ అయ్యారు. సాయంత్రానికి కూర్చొని కంజర కొనడానికి డబ్బులు లేదని అప్పులు, స్టీల్ బేషన్ బోర్లేసి దాన్ని కొడతా నేను పాటలు పాడటం, మొత్తం కూర్చొని స్తోత్రాలు చెప్పటం. కుటుంబం అంతా డే అంతా వర్క్ చేయటం, సాయంత్రానికి స్టీల్ బేషన్ బోర్లు వేయటం, దరువు వేయటం, పాటలు పాడటం. ఇదే మా ఇంట్లో సందడి. పిల్లలతో సహా మొత్తం మోకాళ్ళుని ప్రార్థన. ఎట్లా ఉండేది అనుకున్నా? ఆ దెబ్బకి ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా ఇంట్లో కూర్చోవడం మొదలు పెట్టారు. వీళ్ళ పని బాగుందిరా, పొద్దంతా పని చేసుకుంటారు, సాయంత్రం కాగా నా స్టీల్ బేషన్ బోర్లు వేసుకుని దరువు వేసుకుంటే భలే పాటలు పాడుతున్నారు, యేసుప్రభు పాటలు పాడుతున్నారు, భలే ఆరాధిస్తున్నారని చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చోవటం మొదలు పెట్టారు. తండ్రి సన్నిధి పరిచర్య అనేది అట్టా స్టార్ట్ అయింది. చివరికి మా ఇల్లు మేము ఖాళీ చేసి పక్కన ఒక పాక వేసుకోవాల్సి వచ్చింది, ఇంటిని చర్చి చేయాల్సి వచ్చింది. ఇల్లే చర్చి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. శాంతినగర్లో ఇప్పుడున్న మందిరం ఒకప్పుడు మేము నివసించిన నివాసం.
చివరికి అది వదిలిపెట్టి మేము పక్కకి వెళ్తే ఇప్పుడు ఆ ఇల్లు మందిరం అయిపోయి, ఆ మందిరం పట్టక రోడ్ల మీద ఇట్లానే టెంట్లేసి ఆరాధన చేసి అది బట్టక అక్కడంతా ఫుల్ అయిపోయి, చివరికి ఇప్పుడున్న మందిరం అక్కడ ఆ ల్యాండ్ కొని అక్కడ ఇప్పుడు క్రమక్రమంగా 7 ఎకరాలకు వెళ్ళింది అది. ఇదంతా ఫ్యామిలీలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు సరైన భక్తి కనపరచగలిగితే తప్పకుండా మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీని గెలవాలి నేననే టార్గెట్ పెట్టుకోవాలి. గెలవాలంటే ఒట్టి మాటలు చెప్తే కాదు, ప్రవర్తన కూడా కనపరచాలి, ప్రేమను కనపరచాలి, బాధ్యత నెరవేర్చాలి. ప్రవర్తన కనపరచగలిగితే తప్పకుండా ప్రజలు కనెక్ట్ అవుతుంది. ఈ ఫ్యామిలీ ముందు కనెక్ట్ అవుతుంది. మన ఇంటి గోడ మీద మనం గది కట్టించి ఇవన్నీ ఏర్పాటు చేద్దామంటే, ఏం పిచ్చిగుందా, డబ్బులు ఎవడిస్తాడు మీ తాతయ్య, గది కట్టమంటున్నావు ఏందో, అందులో మంచం బల్ల పీట ఏందది, వాళ్ళు రాలిపోతాయి అనలా తప్పకుండా కట్టిద్దామా, ఓకే అన్నాడు. ఎందుకు? నా భార్య జ్ఞానవంతురాలు, నా భార్య భక్తి కలిగింది, నా భార్య వివేచన కలిగింది, ఆమె ఏది చెప్పినా ఏది చేసినా లెక్క సరిగా ఉంటది, పద్ధతి గల మనిషి అని అతనికి తెలుసు. పిచ్చి పనులు చేసేది కాదు, పిచ్చి క్రియలు చేసేది కాదు, పిచ్చి మనిషి కాదు. నా కుటుంబానికి దీపం నా భార్య, ఉత్తమురాలు, భక్తి కలిగింది, ఆమె చెప్పింది నేను వినాలని లోబడ్డాడు ఆ భర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలితంగా ఇంటి గోడ మీద ప్రహరీ మీద చక్క గది కట్టిస్తే ఇక అప్పటి నుంచి దైవజనుడు వస్తా పోతా అక్కడ రెస్ట్ తీసుకోవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు నా పేరిట వచ్చి వాడిని చేర్చుకుంటే గిన్నెడు చన్నీళ్లు చాలన్నాడు కదా. ఏకంగా గది కట్టి అందులో అన్ని ఏర్పాట్లు చేసి ఫుడ్ కూడా పెడుతుంది. నీకు ఇంకెంత ఫలం ఉంటుంది ఊహించండి. నీకు సామాన్యమైన ఫలమా? ఓ రోజు ఎలీషా ఆలోచించి, ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నా మన గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ ఈమె నా వెంటబడి గోజాడి నన్ను ఇంటికి రప్పించి నా కోసం ఇంత రిస్క్ చేసి గోడ మీద గది కట్టించి నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నా కోసం ఇంత రిస్క్ చేసింది. తన భర్త ఎంత ప్రాధేయపడిందో. ఇంత చేసింది అంటే బహుశా ఏదన్నా ఆశిస్తుందేమో, నా నుంచి ఏదన్నా ఆశిస్తుందేమో, ఏదన్నా ప్రతిఫలాకాంక్ష కలిగి ఉందేమో అని గెహజీ అన్నాడు. చిత్తం ఏలిందవాడా చెప్పండి, ఆమెను పిలు. ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత ఖర్చు పెట్టి నా కోసం ఇంత రిస్క్ చేసింది, ఆమెను పిలు అంటే పోయి పిలిచాడు. పిలిస్తే వచ్చింది. అడిగాడు, ఏమ్మా నా కోసం ఇంత రిస్క్ చేశావు, ఈ సమాజంలో చాలా మంది నేను వస్తా పోతా ఉంటే చూస్తా ఉన్నారు, ఎవరు పట్టించుకోలా, నువ్వు చూసి నా కోసం ఇంత రిస్క్ చేశావు కనుక నువ్వు ఏదో ఒకటి ఆశిస్తున్నావని నేను అనుకుంటున్నాను, నీ గురించి నేనేమన్నా రాజుతో మాట్లాడమంటావా అన్నాడు. అంటే నీకేమన్నా సమస్యలు ఉన్నాయా, నీకేమన్నా అక్కర్లు ఉన్నాయా, నీకేదన్నా జరగాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా, నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే చెప్పు, నేను రాజుతో మాట్లాడతా, రాజుతో నాకు పరిచయం ఉంది, నేను చెప్పానంటే రాజు ఏదైనా చేస్తాడు అడిగాడు. అప్పుడు ఆమంది, అయ్యా నేను పరజనుల మధ్య ఉంటే నాకు వివాదాలు వ్యాజ్యాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు అలాంటి వివాదాలు వ్యాజ్యాలు ఏం లేవు, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నా సొంత వాళ్ళ మధ్యలోనే నేను ఉన్నాను, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీకు ఇవన్నీ చేయటం ద్వారా ఏదో ప్రతిఫలం పొందుదామన్న ఆకాంక్షతో అయితే నేను మిమ్మల్ని చేర్చుకోలేదు అనేది చెప్పకనే చెప్పేసింది ఆమె. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆమె ఎంత స్పష్టంగా ఉందంటే దైవజనుడిని ఆహ్వానించి దైవజనుడిని చేర్చుకొని ఆయన కావలసినవన్నీ చూసి, అయ్యా నా కోసం ఇలా చేయండి అని చెప్పలా, నా కోసం ఇది చేయండి అని చెప్పలా, చెయ్యమంటావని ఆయన అడిగితే, నీకోసం ఏదైనా హెల్ప్ చేయమంటావని అడిగితే నాకు అక్కర్లేదని చెప్పింది. ఎందుకో తెలుసా? ఫలానా అది చెయ్యయ్యా అని నేను కానీ అనే పని అయితే ఈ ఉద్దేశం కడుపులో పెట్టుకొని నాకు ఇంత భజన చేసిందనమాట అనుకుంటాడు కదా దైవజనుడు. అందుకే నేను చెప్పా, చురుకు మొంపు మాలోకం కాదు, చురుకు వివేచన కలిగింది. నాకు అక్కర్లేదయ్యా, ఏం అక్కర్లేదయ్యా నిలబడింది. అట్లా వెంటనే గెహజీ లైన్లోకి వచ్చాడు. వెళ్ళినవాడా, ఆమెకి పిల్లలు లేరు. ఎందుకు లేరు తెలుసా? వాళ్ళ భర్త ముసలివాడు. ఇట్లాంటి ఎంక్వైరీలు చేశాడు మనోడు.
మరి ఎందుకు గుర్తుపట్టదు? గుర్తుపట్టింది. ఈ దొంగ చూపులు చూసే గుర్తుపట్టింది. అంటే ఏం చూపులు చూస్తున్నాడు? ఈమెమో గొడ్రాలుగా ఉంది. కారణం ఏమై ఉంటుందంటే భర్త వృద్ధుడై ఉన్నాడు అని ఇట్లాంటి లెక్కలు చూస్తున్నాడు. అరే దైవజనుడు ఏం చేస్తున్నాడు, దైవజనుడిని ఎలా ఫాలో అవుదాం, దైవజనుడు ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నాడు, దేవునికి ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తి సాధన ఎలా చేసుకుంటున్నాడు అని దైవజనుడికి వెళ్ళే దృష్టి కాదు. వాళ్ళ ఇంట్లో వ్యవహారం ఏంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో వ్యవహారం ఏంది, ఇట్లా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ మనిషి ఏంది, ఆయన ఏంది, ఆమె ఏంది, ఈ చూపు అంతా పక్క చూపే. అందుకే నయమాను వెంటబడి పరిగెత్తాడు, కుష్టు తెచ్చుకున్నాడు. గెహజీ తెలుసు కదా మీకు. ఇట్టంటోడని ఆమె ముందే గుర్తుపట్టింది. అన్నాడు. ఈ మాట అనేసరికి ఓ గొడ్రాలా, సరే సరే సరే. ఆయన పిల్లలు కావాలని అడగలేదు, అడగకపోయినా పర్వాలా. నేను అడిగితే చేసిందా నాకు ఇవన్నీ? నేను అడిగితే చేసిందా? నేను అడగకపోయినా చేసింది కనుక ఆమె అడిగిన దాకెందుకు? ఏమమ్మా అయ్యా వెళ్ళిందన్నమాట. రా, నీకోసం నా ప్రభువుని వేడుకుంటాను, ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకోసం నా ప్రభువుని వేడుకుంటాను, నీ గర్భఫలం కలుగుతుంది పొమ్మన్నాడు. నేను అడగలేదు కదా, అడగకపోయినా దైవజనుడు. అవునమ్మా, నేను అడగకపోయినా నాకు గది కట్టించావుగా, కాబట్టి నువ్వు అడగకపోయినా సరే నీకోసం నీ కార్యం జరగాలని నేను దేవుని వేడుకుంటాను పొమ్మన్నాడు. ఖచ్చితంగా అక్షరాల జరిగింది అది. అన్ని నాళ్ళు గొడ్రాలుగా ఉన్నామే గర్భవతి అయిందో చక్కని కుమారుణ్ణి సంపాదించుకుంది దేవుని కృపలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిఫలాపేక్ష లేని భక్తి, నిస్వార్థమైన భక్తి. నేను దేవునికి చేయాలి, దైవజనులకు చేయాలి, దేవుని పనికి చేయాలి, అంతేగాని నేనేదో పొందుదామన్న ఆకాంక్షతో చేస్తే అది వ్యాపారమైద్ది. చెప్పింది అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి భక్తి చేసినా, ఆరాధన చేసినా, మన చేతుల్లో ఏదన్నా ఇచ్చినా, నేను ఇస్తే మళ్ళా నాకు ఇస్తాడు అన్న ప్రతిఫలాపేక్షతో చేసినట్లయితే అది వ్యాపార దృక్పథం. గుప్పడి గింజలు చల్లాను, బస్తా కోసుకొచ్చుకున్నాను అన్నట్టు. ఆయన దేవుడు నువ్వు అలా ఆశించిన నిన్ను వ్యాపారస్తురా లెక్క, వ్యాపారస్తుడిగా ఏం లెక్క ఇడు. కానీ మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే, దేవా నువ్వు నాకు ఇవ్వకపో, చెయ్యకపో, నేనైతే నీ కోసం చేయాలి, నీ కోసం బతకాలి అని ఆరాటపడి ఈ పనులన్నీ చేస్తున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నాకు ఇవ్వకపో, నువ్వు చేయకపో, నీ దగ్గర ఉన్న రూపాయి దేవుని కొరకు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇదే దృక్పథం నీకు ఉండాలి. నేను 100 రూపాయలు పెడితే నాకు 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు, నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు, కానీ అప్పటి నుంచి శోధిస్తా కూర్చోవటం కాదు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభువా అన్నప్పుడు అది నిస్వార్థమైన భక్తి అయింది. ఇక అది వ్యాపారం కాదు. అలాంటి మనిషి ఖర్చు పెట్టి చేసింది కానీ తనను ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు. ఆయన అడిగినా కోరలేదు. ఆయనకి చాలా సంతోషం కలిగింది. ఓరు బాబా, నేను ఇచ్చిన ఈ ఆఫర్ని ఎగబడి వాడుకుంటారు, ఈ పిచ్చిదేది నాకేం అక్కర్లేదు, నేను స్వజనుల మధ్య ఉన్నానన్నది అని ఆలోచించి ఆమె అడగకపోయినా ఆమెకు అవసరమైనది ఏదో ఆమెకి దేవుడు అనుగ్రహించినట్లు ఆమె పక్షంగా వేడుకున్నాడు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నామములో సువార్త ప్రకటించుకుంటూ సంచరించేటువంటి దేవుని పాత్రలను చూసి మిగిలిన వాళ్ళు కూడా దేవుని పని చేయడానికి పురికొల్పబడటం, ప్రోత్సహించబడటం మాత్రమే కాకుండా వారిని ఆదరించి వారి కొరకు చేయాలి, దేవుడు నియమించినటువంటివి చేయడానికి సంసిద్ధమైన మనసు కలిగి ఉండాలనేది మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. పెద్ద ఏం చెప్పలేదు, గిన్నెడు చన్నీళ్ళు అన్నాడు. కానీ ఏకంగా ఇన్ని చేసినటువంటి షునేమి స్త్రీని గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఆమె గనురాలు అన్నాడు. 4 సంగతులు చెప్పాను ఆమె గురించి. మొట్టమొదటిది ఏమిటి? దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం కలిగింది. నీలో కూడా, నీ గుండెల్లో కూడా దేవుని కోసం ఫలించాలన్న ఆరాటం ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. అబ్బే, ఎంత నీరసంగా అయితే కష్టం. ఇంకోసారి కలిసి ఏకంగా గట్టిగా చెప్పండి. అది నంబర్ 1. ఏంటది? దేవుని కొరకు ఫలించాలి. దైవజనులు ఫలిస్తున్నారు, నేను కూడా నాకున్న పరిధిలో, నాకున్న స్థాయిలో నేను కూడా ఫలించాలి. నంబర్ 1. నంబర్ 2, భక్తులను గుర్తుపట్టాలి. సత్యవాక్యము సంతలో దులిపి
బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిది. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలము వారి చెంత నుందువోరయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్య సంబంధులను గుర్తుపట్టాలి, సత్య సంబంధులనే వెంబడించాలి. నువ్వు వెంబడిస్తున్నటువంటి దైవ జనాంగం సత్య సంబంధులని ఫస్ట్ నిర్ధారించుకో. సత్య సంబంధులా కాదా వివేచించు, భక్తిపరులా కాదా వివేచించు, ఆత్మీయులా కాదా వివేచించు. నేను ఈ క్రమంలో కొనసాగితే భక్తి నేర్చుకొని ఫలిస్తానా లేదా అనేది వివేచించు. ఎందుకంటే షూనేమి స్త్రీ దగ్గర అది సూచిస్తున్నాడు దేవుడు. భక్తులను గుర్తుపట్టేటువంటి ఆత్మ కలిగింది ఆమె, అందుకే ఆమెని గంధురాలు అన్నాడు. పౌలు శీలల ఉపదేశాన్ని బెరయ విశ్వాసులు విని పౌలు చెప్పినట్లు లేఖనములు అలాగున్నదో లేదో వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని వీరు ఘనులై ఉండి అన్నాడు. వివేచించే వాళ్ళని, పరిశోధించే వాళ్ళని, పరిశీలించే వాళ్ళని దేవుని వాక్యం ఏమంటుందంటే ఘనులు. ఏదో ఒకటిలేండి, ఏదో ఒకటి అటుబడి పోతా ఉన్నానండి అంటే కాదు. అరే ఇక్కడ నేను ఆత్మీయ ఎదుగుదల ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు నేను సత్యం నేర్చుకున్నాను, ఎంతవరకు నేను ఫలించగలుగుతున్నాను, నాలో ఎంత చేంజ్ వచ్చింది, నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను, నేను ఏదన్నా నలుగురికి సువార్త చెప్పగలిగే అంతస్తుకి ఎదిగానా లేదా అనే పరిశీలన నీకుండాలి, ఆ వివేచన నీకుండాలి. ఎందుకంటే రకరకాల పరిస్థితులు, రకరకాల బోధలు, రకరకాల ఉపదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు వెంబడిస్తున్నది సత్య మార్గమో కాదు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే మార్గమో కాదు, భక్తి కలిగిన మార్గమో కాదో ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి, పరిశీలించుకోవాలి, భక్తులను చేపట్టాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఆమె దగ్గర నేర్చుకున్న పాఠం ఇది. అంతేకాదు కుటుంబాన్ని కూడా కట్టుకునేటువంటి మైండ్. తన భక్తితో భర్తని ప్రభావితం చేయగలిగింది, కుటుంబాన్ని కట్టుకోగలిగింది. ఇది మూడవ సంగతి. రిస్క్ చేసింది. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని శాశ్వతంగా స్థిరపరచుకోవాలని ఆశించింది. నాలుగవది ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా దేవుణ్ణి, దైవజనుని సేవించడానికి ఇష్టపడింది, ఉపచారం చేయడానికి ఇష్టపడింది. ఫలితంగా అన్ని నాళ్ళు ఆమె కొదువై ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో సంపాదించుకోగలిగింది.